జగిత్యాల జిల్లా ధర్మపురిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశ చరిత్రను ఆవిష్కరించిన మహాపురుషుల్లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఒకరని, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప పురుషునిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను ఆ మహనీయుడి మరణానంతరం భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, వారు రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహోన్నతమైన నాయకుని యొక్క జయంతి కార్యక్రమ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తమ్ముడు రమేష్ గారు కానీ, వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి రాజకీయ వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, ముఖ్యంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు కానీ, దళిత వర్గాలకు కానీ, ఏ కష్టం వచ్చినా మేము ఉన్నటువంటి సంఘ నాయకులకు, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన రాజ్యాంగ నిర్మాత యొక్క అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా మనందరి తరఫున మీ అందరి సమక్షంలో నివాళులు అర్పించుకుంటూ, మరి వారు చూపినటువంటి అడుగుజాడల్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం పోటీ పడుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, వారు ఇచ్చిన స్ఫూర్తి, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా మేలు జరగాలి, సమాన హక్కులు కలగాలి, ఆ చట్టానికి రాజ్యాంగపరంగా చట్టానికి లోబడి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతదేశం నడుస్తుంది. ప్రపంచ దేశాలకు భారతదేశ ప్రజాస్వామ్యంపై విలువలు పెరిగాయి అంటే అది గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ ఒక్క ఫలాలతోనే ఈరోజు దేశంలో భారతదేశానికి గొప్ప ఔన్నత్యాన్ని వచ్చినటువంటి విషయాన్ని మన అక్కడ పెద్దలందరూ కూడా మర్చిపోవద్దు. ప్రపంచంలో అత్యంత గొప్ప దేశం అంటే అమెరికా దేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉంది. అంటే మన దేశం కానీ మన భూమి కానీ ఎంత గొప్పది. ఈ ఏప్రిల్ నెలమాసం వచ్చిందంటే మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన దళిత సంఘాలు కానీ, బలహీన వర్గాల సంఘాలు కానీ ఒక పండుగ వాతావరణం. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి, రాజ్యాంగ నిర్మాత పూజ్య గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, ఇలాంటి మహోన్నతమైనటువంటి దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల యొక్క ఏప్రిల్ మాసం. మన దానిలో భాగంగా ఈరోజు ఇంత గొప్పగా రాజ్యాంగ పరంగా ముందుకెళ్తున్న తరుణంలో పట్ల సమాన హక్కులు అందరికీ, అట్టడుగు వర్గాలకు కానీ, పేద వర్గాలకు కానీ, ఒక వర్గానికి కాదు అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు వారు. మరి వారి జయంతి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ చేసినటువంటి నిర్వాహకు కమిటీ చైర్మన్ గారి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులందరికీ 2009 ప్రాంతం అంతా కూడా జనరల్ కాన్ఫరెన్స్ ఉండే, 2009 తర్వాత నుంచి ఇక్కడ రిజర్వ్డ్ కాన్ఫరెన్స్గా ధర్మపురి ఏర్పాటు పట్టించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా మిత్రుడు చెప్తున్న చైర్మన్గా ఉన్నటువంటి తమ్ముడు రమేష్ అన్న, మేము మొన్న హోటల్ కాడ పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నాం, కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారు. అని నీ తమ్మునిగా చెప్తున్న, శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడ సూచన చేస్తారో, ఎక్కడ ఈ వివాదం లేదు స్థలం చూపెడతారో చెప్పండి. నేను 20 లక్షల రూపాయలతో ఇక్కడ భవనాన్ని మొదలుపెట్టించే బాధ్యత నాది. ఎందుకంటే ఇక్కడ స్థానికులు ఇక్కడ ఉన్నారు, మొదటి నుంచి ఉన్నవాళ్ళు. మీరు రాజకీయంగా ప్రాతినిధ్యం చేసిన ప్రజల యొక్క దయతో, ఆ నరసింహస్వామి దయతో మేము ప్రాతినిధ్యం చేస్తున్నాం. మీరు సూచన అందరినీ కలుపుకొని, అన్న ఇక్కడ ఈ స్థలము ఆమోదమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవనం అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడ కూర్చున్న విధంగా ఒక గొప్ప లైబ్రరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో అదే ఏదైనా మీరు ఆలోచన పరంగా మీరు ముందు పెట్టండి, మనం ఒక రూపకల్పన చేద్దాం. అందరూ కూడా ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ, మా టెంపుల్ కమిటీ చైర్మన్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రాంతానికి మంచి జరిగే విషయం లోపల మా పాత్రికేయ మిత్రులకు రిక్వెస్ట్ చేసుకున్నా. నేను తక్షణమే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ముఖ్యమంత్రి గారి శాఖ ఉంది, వారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ గారితో మాట్లాడి
నేను తక్షణమే 20 లక్షల రూపాయలు ఆ భవనానికి నేను కేటాయించే విధంగా ఆదేశాలు ఇప్పిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన దళిత వర్గానికి కానీ మన బీసీ వర్గాలకు కానీ ఇంకా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ రాజీవ్ యువకిరానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి సహాయగా ప్రభుత్వ లోన్ ద్వారా కానీ మీరందరూ ఇక్కడ వేదిక పైన పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ముందున్న వాళ్ళు కానీ అన్న మన వర్గానికి సంబంధించిన మన గ్రామాల్లో పేదవాళ్ళు ఉన్నారు మీరు ఆదుకోవాలని చెప్తే మీ శాసనసభ్యుడిగా తప్పకుండా మీకు అండగా ఉంటానన్న విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మీరు ఏది ఏమైనా కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముందు కూర్చున్న పెద్దలు కానీ వేదిక పైన పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం.